హాయ్ చిన్నారి పిల్లలు, మీకోసం మీ ఫ్రెండ్ మళ్ళీ ఇంకొక కథతో పొడుపు కథతో మీ ముందుకొచ్చేసింది. నా పేరు శృతి. నేను చెప్పే కథలు మంచి మంచి విషయాలు వినాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తెలుసుకున్నది మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఏంటో చెప్పనా? ఒక కోతి తోడేలు కథ. ఓకేనా? రెడీ ఫ్రెండ్స్? ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. అడవిలోని జంతువులను చంపి తిని దాని ఆకలి తీర్చుకునేది. ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు. అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోతున్న సమయంలో అడవికి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామానికి వెళ్ళి మేకలను చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది. తోడేలు చేస్తున్న ఈ పనుల్ని అడవిలో ఉండే ఒక కోతి చాలా కుతూహలంగా గమనించింది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు చాలా తెలివిగా తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పగా చెప్తుండేది. యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వర్ణించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించింది. ఒకరోజు కోతి, నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? నీ పనితనం ఎలాంటిదో చూడాలని ఉంది అని తోడేలును అడిగింది. అప్పుడు తోడేలు ఏమందో తెలుసా? ఓ అలాగే, ఈరోజు రాత్రికే నిన్ను తీసుకెళ్తాను, సిద్ధంగా ఉండు అని చెప్పింది. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. తమ ఊరిలో అప్పుడప్పుడు మేకలు మాయమవుతుండడం ఊరివారు గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకుందామని కొందరు యువకులు మేకలను కాపలా కాయసాగారు. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలోకి ప్రవేశించింది. మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వాటికి అర్థమైంది. వెంటనే తోడేలు రాగానే తోడేలుపై కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలను తట్టుకోలేక కోతి ఏమందో తెలుసా? మీ మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు, నేను కాదు, నన్నెందుకు కొడుతున్నారు, వదిలేయండి అని అడిగింది. తోడేలుకు సహాయంగా వచ్చావు, నిన్ను మాత్రం ఎలా విడిచిపెడతాం అంటూ ఆ ఊరి వాళ్ళు కొట్టసాగారు. ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుండి తప్పించుకుని అడవిలోకి జారుకుంది. చూసారా పిల్లలు, చెడు చేయకపోయినా చెడు చేసేవారి పక్కన ఉంటే కూడా ప్రమాదాలు తప్పవు. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చింది కదా? ఇప్పుడు మిమ్మల్ని ఒక పొడుపు కథ అడగబోతున్నాను. అది ఏంటంటే, తెల్లని పొలంలో నల్లని విత్తనాలు. ఏమిటది? ఈ పొడుపు కథకు ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. లాస్ట్ టైం అడిగిన పొడుపు కథకి ఆన్సర్ ఏంటో చెప్పనా? చెప్పేస్తున్నా. ఆన్సర్ ఏంటంటే వేరుశనగకాయ. ఓకేనా పిల్లలు? మీరు ఇలాంటి కథలు, పొడుపు కథలు ఇంకా చాలా వినాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక కథతో, పొడుపు కథతో త్వరలో మీ ముందుకు వచ్చేస్తుంది మీ శృతి. బాయ్ పిల్లలు.